ముందుగా ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన భారతదేశపు రాజ్యాంగాన్ని మన తెలుగు ప్రజలకి పరిచయం చేయాలనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. 140 కోట్లకు పైగా ఉన్న ఈ యొక్క భారతదేశంలో 10 నుంచి 20 కోట్ల మందికైనా పూర్తిగా మన భారతదేశం యొక్క రాజ్యాంగం తెలుసా అంటే ప్రశ్నార్థకమే. కావున మన తరపు నుంచి మన తెలుగు ప్రజలకి ఎంతో కొంత మన వల్ల ఈ యొక్క భారత రాజ్యాంగం తెలిసినా మనం గెలిచినట్లే. భారత రాజ్యాంగం అనేది చిన్న చితకది కాదండి. నేను ఆల్రెడీ చదివాను, చూసి నేర్చుకున్న తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి అనుమానాలున్నా, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వచ్చేసి నేనైతే ఈ భారత రాజ్యాంగాన్ని 3 పార్ట్లుగా డివైడ్ చేసి 3 వీడియోలుగా పెడదామని నేను ఫిక్స్ అయ్యానండి. మొదటిది వచ్చేసి ద మెయిన్ కాజెస్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే మన భారత రాజ్యాంగానికి అసలు రాజ్యాంగం రాయాల్సిన కాజెస్, అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది ఫస్ట్ పార్ట్లో చేద్దాం. అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేసి ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా చేశారు, ఎంతమంది చేశారు, ఎవరి భాగస్వామ్యంలో, ఎవరి కింద ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ అయింది అనేది సెకండ్ పార్ట్లో చేద్దామండి. అండ్ థర్డ్ పార్ట్లో వచ్చేసి ద గుండెకాయ, అంటే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది మన థర్డ్ పార్ట్లో పెట్టుకుందాం. సో ఇలా 3 వీడియోలు అయితే తీద్దామని ఫిక్స్ అయ్యానండి. ఇదైతే ప్రస్తుతానికి ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో లాగా అనుకోవచ్చు మన ఛానల్కి. సో నెక్స్ట్ 3 రాబోయే వీడియోలు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి వస్తాయండి. తర్వాత ఏదైతే మన ఛానల్లో వచ్చే వీడియోస్ ఉంటాయో ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది తీస్తానండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మన యొక్క వీడియోస్ అనేవి చిన్న నాలెడ్జ్ పిల్లగానే ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఒకవేళ నేను చేసే హార్డ్ వర్క్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న సబ్స్క్రైబ్ ఇచ్చేసేయండి, నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ వీడియోలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెయిన్ కాజెస్ అయితే తెలుసుకుందాము. ఇంతవరకు వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్.